రంజాన్ మన జీవితంలో ఎప్పుడు వచ్చినా కూడా ఇదే నా చివరి రంజాన్ అన్నట్లుగా గడపాలి. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్ గురించి అన్నారు, నీవు ఎప్పుడు నమాజ్ చేసినా కూడా ప్రతి నమాజ్ని ఇదే నా చివరి నమాజ్ ఏమో, మళ్ళొక నమాజ్ నా జీవితంలో వస్తుందో లేదో, జొహర్ చేస్తే అసర్ వరకు నేను బ్రతికి ఉంటానో లేదో, కాబట్టి ఈ ఒక్క నమాజ్ని పూర్తి చిత్తశుద్ధితోని పూర్తి ఏకాగ్రతతోని సరైనటువంటి విధానంలో ఈ నమాజ్ను చేస్తాను అనే ఆలోచనతో నమాజ్ చేయండి అన్నారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అదేవిధంగా రంజాన్ కూడా అలాగే గడపవలసినటువంటి మాసము. ఒక రంజాన్ మన జీవితంలో అల్లాహ్ ప్రసాదించాడు అంటే మళ్ళీ రంజాన్ వరకు నేను బ్రతికి ఉంటానో లేదో, మరొక రంజాన్ అల్లాహ్ నాకు ప్రసాదిస్తాడో లేదో, మరొక రంజాన్ దాకా నేను ఆరోగ్యంగా ఉంటానో లేదో, ఇదే రంజాన్, ఇదే అవకాశము, నేను దీన్ని సద్వినియోగం చేసుకుంటాను అనే ఉద్దేశంతో రంజాన్ని గడపాలి. ఎవరికి తెలుసు, మళ్ళొక రంజాన్ వరకు అల్లాహ్ మనకేదైనా వ్యాధిని ఇస్తాడేమో. దాని కారణంగా రోజు 3 పూటలు మాత్రలు వేసుకునేటటువంటి వాళ్ళు లేకపోలేదు, అవునా కదా? ఒకవేళ అలాంటి వ్యాధి మనకు వచ్చినట్లయితే రంజాన్ దొరికినా మనం రోజా పాటించలేము. మరి ఒక రంజాన్ వరకు అల్లాహ్ మనని పూర్తిగా ఈ భూమిపై నుండి పైకి తీసుకుంటాడేమో. ఎంతమంది యువకులు చనిపోతున్నారు, ముసలి వాళ్ళు చనిపోతున్నారు, స్త్రీలు చనిపోతున్నారు, పురుషులు చనిపోతున్నారు. ఈ రంజాన్ మన జీవితంలో వస్తుంది అనేటటువంటి నమ్మకం మనకు లేదు. రంజాన్ గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాము, మరి ఇంకో 20 రోజులు బ్రతికి రంజాన్ని పొందుతాము అనేటటువంటి నమ్మకం ఎవరికి కూడా లేదు, అవునా కదా? కాబట్టి ఒక రంజాన్ మనకు దొరికినట్లయితే ఇదే అవకాశం, మళ్ళీ రంజాన్ వరకు నాకు అల్లాహ్ జీవితాన్ని ప్రసాదిస్తాడో లేదో, కాబట్టి దీన్ని నేను సద్వినియోగపరుచుకుంటాను అనే ఉద్దేశంతో, అనే సంకల్పంతో రంజాన్ని గడపాలి సోదరులారా.